రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కేవలం నిజామాబాద్లో మాత్రం ఓటింగ్ మరో గంట సమయం మిగిలి ఉంది. ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ శాతం వివరాలను మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిగతా 16 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగింది. అయితే మావోయిస్టు ప్రభావితం ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న 13 శాసనసభ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా ప్రాంతాలన్నింటిలో కొద్దిసేపు క్రితం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మొత్తంగా నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని మినహాయిస్తే మిగతా 16 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ 16 నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా ఎవరైనా పోలింగ్ కేంద్రాల లోపలికి నిర్ణీత గడువులోగా వచ్చి కేంద్రాల లోపల ఉంటే వారికి మాత్రం ఓటు వేసే అవకాశం కనిపిస్తారు. మిగతా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పవచ్చు. ఒక నిజామాబాద్ మాత్రం మరో గంట సేపు పోలింగ్ కొనసాగుంది. ఉదయం అక్కడ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మాక్ పోలింగ్కు మరో గంట అదనపు సమయం ఇచ్చారు. దీంతో పోలింగ్ 8 గంటలకు ప్రారంభమైంది. 8 గంటలకు ప్రారంభమైన నేపథ్యంలో సాయంకాలం పోలింగ్ కూడా 6 గంటల వరకు దాన్ని పొడిగించారు. దీంతో మరో గంట పాటు నిజామాబాద్లో పోలింగ్ జరగాల్సి ఉంటుంది. 6 గంటలు దాటాక కూడా ఎవరైనా 6 గంటల లోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఉంటే వారికి కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా 48.95% పోలింగ్ నమోదైంది. చివరి 2 గంటల్లో కూడా భారీగానే పోలింగ్ అంటే ఓ మాదిరిగా ఇదే క్రమంలో పోలింగ్ నమోదైండవచ్చు. బహుశా 60% చేరవచ్చును, 60% దాటవచ్చని సగటు పోలింగ్ శాతం అంచనా వేస్తున్నారు. అత్యధికంగా మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెదక్, జహీరాబాద్లో మధ్యాహ్నం 3 గంటలకి 63-62 పోలింగ్ శాతం నమోదైన నేపథ్యంలో చివరి 2 గంటల్లో మరికాస్త పెరిగి ఇంకా 70% పైగా దాటి ఉండొచ్చు అని అంచనా వేశారు. ఇక రాజధాని నగరం హైదరాబాద్ సంబంధించిన నియోజకవర్గాలు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం, శివారు ప్రాంతాలతో ఉన్న మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లోనూ పోలింగ్ శాతం తక్కువగానే ఉంది. 3 గంటల సమయానికి చూసుకుంటే హైదరాబాద్లో అత్యల్పంగా 27% పోలింగ్ మాత్రమే ఉంది. అటు సికింద్రాబాద్లోనే ఇదే తరహా పరిస్థితి 30% పోలింగ్ శాతం ఉంది. ఈ నేపథ్యంలో మరో 2 గంటల్లో కొంత పోలింగ్ శాతం పెరిగినా కూడా పెద్దగా పెరిగి ఉండకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర సగటు పోలింగ్ శాతంగా చూసుకుంటే శాసనసభ ఎన్నికలతో తగ్గే అవకాశాన్ని కనిపిస్తుంది. శాసనసభ ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా సగటు పోలింగ్ గత డిసెంబర్లో జరిగిన సమయంలో 72% పైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈ మారు అంతవరకు పోలింగ్ శాతం వెళ్ళకపోవచ్చనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు అధికారులకు కూడా అదే రకమైన సమాచారం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మొత్తం ఈ సాయంత్రం 5 గంటల వరకు ముగిసిన 16 నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ లోక్సభ స్థానం నియోజకవర్గం 6 గంటలకు పోలింగ్ మేనుంది. ఆ అనంతరం ఇందుకు సంబంధించిన అధికారిక గణాంకాలు ఎవరైతే మనకు పోలింగ్ శాతానికి సంబంధించిన పూర్తి స్పష్టత వస్తుంది. అయితే స్పష్టంగా ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు, యథావిధిగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ఓటింగ్పై ఎక్కువ ఆసక్తి కనబరిచారు. దీంతోనే గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం భారీగానే నమోదైంది. ఇక హైదరాబాద్తో పాటు పట్టణ ప్రాంత ప్రత్యేకించి జంట నగరాల వాసులు పెద్దగా ఓటింగ్పై ఆసక్తి కనబరచకపోవడంతో పాటు సొంత ఊళ్ళకు వెళ్ళినటువంటి కారణాల రీత్యా ఇక్కడ పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. ఇక మిర్యాలగూడ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బరిలో ఉన్న నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మందకొడిగా పోలింగ్ కొనసాగింది. అయితే చివరి 2 గంటల్లో పోలింగ్ పెరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య పూర్తిగా మందకొడిగా సాగిందని చెప్పవచ్చు. అన్ని కేంద్రాలు కూడా ఓటర్లకు వెలవలపోయాయి. ఇప్పటి వరకు చూస్తే అంటే ప్రస్తుత సమాచారం మేరకు ఇప్పటివరకు 60 నుంచి 65% దాటిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ 5 గంటల తర్వాత పోలింగ్ సరళికి సంబంధించిన పోలింగ్ శాతాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. దీనికోసం అధికారులు ఇంకా ఫలితాలను వెల్లడించేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే కొన్ని చోట్ల 5 గంటలు దాటిన తర్వాత కూడా ఇంకా ఓటర్లు వేచి ఉన్నారు. ప్రధానంగా ఈ నల్గొండ, భువనగిరి పార్లమెంటు పరిధిలో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. నల్గొండలో అధికార పార్టీ నుంచి వేమిరెడ్డి నరసింహారెడ్డి, అటు ప్రతిపక్షం ఆయన ప్రధాన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు సిపిఐ నుంచి అభ్యర్థి ఉన్నారు. భాజపా నుంచి గార్లపాటి జితేంద్ర కుమార్, సిపిఎం నుంచి మల్లు లక్ష్మి పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు అటు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ను ఎదుర్కోబోయే వేమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, గార్లపాటి జితేంద్ర కానీ తొలిసారిగా ఈ పోటీలో పాల్గొంటున్నారు. అయితే ఈ నల్గొండ నియోజకవర్గ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే మాత్రం 58.21% నమోదైంది.
ఈ 5 గంటల తర్వాత ఇంకెంత పోలింగ్ నమోదవుతుందన్న దాన్ని బట్టి అభ్యర్థులు గెలుపోవడం ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. నల్గొండ నియోజకవర్గంలో నల్గొండలో అత్యధికంగా 61.32%, సూర్యాపేట నియోజకవర్గంలో 61%, హుజూర్నగర్ నియోజకవర్గంలో 60.54%, కోదాడలో 59.46%గా నమోదైంది. అటు భువనగిరి నియోజకవర్గం చూస్తే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా 57.41% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మొత్తం 7 నియోజకవర్గాలుగాను తుంగతుర్తి నియోజకవర్గంలో 66.7%, ఆలేరులో 64.5%, భువనగిరిలో 57.1%, మునుగోడులో 58.5% పోలింగ్ నమోదైనట్టు కూడా 3 గంటల తర్వాత అధికారులు ప్రకటించారు. ఇప్పుడు ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం మిర్యాలగూడ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ పోలింగ్ పూర్తిగా 5 గంటలకే సరిగ్గా సమయం ముగిసిందనగానే పోలింగ్ ఆపేశారు. ఎవరూ లేకపోవడంతో పోలింగ్ అధికారులు కూడా పోలింగ్ ముగిసినట్టు ప్రకటించారు. మొత్తంగా అంటే ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం చూస్తే అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బోర నరసయ్య గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ పడుతున్నారు. అటు బీజేపీ నుంచి పివి శ్యామసుందరరావు, సిపిఐ నుంచి గోదా శ్రీరాములు బరిలో ఉన్నారు. అయితే ఈ నలుగురు కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా అక్కడ అటు కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, తెరాస కానీ 3 పార్టీల నుంచి కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఈ 3 వర్గాలకు చెందిన బలమైన అభ్యర్థులు ఉండడంతో ఎంత ఓటింగ్ శాతం పెరిగితే ఆ గెలుపు అవకాశాలు తమకు ఉంటాయన్న భావనలో ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ తెరాస మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతుందని ఒక అభిప్రాయం వినపడుతోంది. ఈ చివరి 5 గంటల తర్వాత పోలింగ్ ఎంత మేరకు జరిగిందనే దాన్ని బట్టి ఇక్కడ గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయన్న కూడా అభిప్రాయం కనపడుతుంది. మొత్తానికి నల్గొండ, భువనగిరి నియోజకవర్గంలో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జయప్రకాష్. ఇక ఆదిలాబాద్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఒక ఉత్కంఠకు తెరపడింది. ఇక లెక్కింపు దానికి తెరలేసింది. అధికార యంత్రాంగం నెలన్నర నుంచి పడిన క్షమకంతా ఇవాళ ఫలితం దక్కింది. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బేల మండలంలోని మొహబ్బత్పురాలో కొంత ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ముందుగా ఆ ఓటర్లు ముందుకు రాలేదు. అధికార యంత్రాంగం అయితేనేమి, స్థానిక ప్రజాప్రతినిధులు అయితేనేమి నచ్చజెప్పడంతో అక్కడ 189 మంది ఉన్న ఓటర్లు కూడా తిరిగి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపారు. అక్కడ సజావుగా సాగింది. ఇక నిర్మల్ జిల్లాకు వచ్చి సారంగపూర్ మండలంలోని సంకట అనే గ్రామంలో పొద్దున కాస్త వినియోగంలో కాస్త కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన డిస్ప్లే కనిపించట్లేదని ఒక అభ్యంతరం వ్యక్తమైంది మాక్ పోలింగ్ సందర్భంగా. దాన్ని అక్కడ ఈవీఎంని మార్చడంతో అక్కడ సజావు సాగింది. ఇక మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలుగా పేర్కొనబడ్డ కుమ్రంభీం జిల్లాలోని ఆసిఫాబాద్, సిరిపూర్ నియోజకవర్గాల పరిధిలో 4 గంటల వరకే పోలింగ్ ముగిసింది. మిగతా 5 నియోజకవర్గాలైన ఆదిలాబాద్, బోతు, ఖానాపూర్, నిర్మల్, ముదోలు నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు పోలింగ్ ముగిసింది. అధికార యంత్రాంగం 100% పోలింగ్ నమోదు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఎండ వేడిమి కారణంగా ఆశించినదైతే కాస్త కనిపించట్లేదనే భావన అధికారులను కాస్త బాధకు గురి చేసింది. మనతో పాటు జిల్లా ఎన్నికల అధికారి అయిన ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్. మేడం, ఎన్నికల నిర్వహణలో మీరు ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు? ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయా? మీరు అనుకున్నంతగా పోలింగ్ శాతం నమోదైంది అనుకుంటున్నారా? ఈసారి చాలా ప్రశాంతంగా జరిగింది. పోయినసారి కొన్ని ఓటులు కనపడలేవన్నది ఇష్యూ రేస్ అయింది. కానీ ఈసారి ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఎవరు కూడా మనకి వచ్చి వాళ్ళ ఓటు మిస్ అయింది అని చెప్పలేదు. స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాము. సో దాంట్లో స్పెషల్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది. బట్ పోలింగ్ పర్సంటేజ్ వస్తే మీరు ఆదిలాబాద్ హీట్ మీరే చూస్తున్నారు. నిన్న కూడా మా ఒక తహసీల్దారు హీట్ స్ట్రోక్లో చక్కర వచ్చి పడిపోయారు. సో కొంచెం హీట్ వల్ల కూడా అండ్ ప్రజలు కూడా ఎక్కువ రాలేదు. బట్ మనం స్టేట్ వారీగా చూస్తే మనం 3rd or 4th పొజిషన్లో ఉన్నాము. ఇప్పుడు ఫైనల్ ఫిగర్స్ వచ్చిన తర్వాత మనం టాప్ 5లో ఖచ్చితంగా ఉంటామని నేను అనుకుంటున్నాను. మన రూరల్ ఓటర్స్ ఎప్పుడు కూడా బాగానే ఓటు వేస్తారు. అర్బన్ ఏరియాలో మాత్రం కొంచెం తగ్గింది. ఐఎమ్ అట్రిబ్యూటింగ్ ద కాజ్ టు హీట్. బట్ ఎనీవేస్ ఇన్ అదర్ ఇష్యూస్ మనకి ఈసారి ఈవీఎంస్ కూడా చాలా తక్కువ ఫెయిల్ అయినాయి.
మనకి ఎటువంటి ఓటర్ మిస్సింగ్ కాలేదని కూడా రాలేదు. సో మొత్తానికి చాలా ప్రశాంతంగా జరిగింది. మేడం, ప్రాథమికంగా 3 గంటలకు వచ్చిన దాని ప్రకారం అయితే 57.04% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 5 గంటల ముగిసేసరికి ప్రాథమికంగా ఎంత వచ్చిందని అనుకుంటున్నాం? సో 5 PM రిపోర్ట్ ఇంకా కలెక్ట్ చేస్తున్నాం, కానీ 4 PM రిపోర్ట్ మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 62.14% ఉండింది. సో 5 PM రిపోర్ట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుంది. ఐ హోప్ ఇట్ విల్ అట్లీస్ట్ టచ్ 70%. మేడం, శాసనసభ ఎన్నికల్లో బాగా పోలింగ్ శాతం నమోదైంది. దానికన్నా ఇప్పుడు తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమని అనుకుంటున్నారు? అదే నేను చెప్పాను కదా, ఒకటి ప్రజలు కూడా ఇది 3వ ఎన్నికలు. సో కొంచెం ఎన్నికల్లో ఓటు వేసి వేసి వాళ్ళు కూడా అలసిపోయారు. నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే అఫ్ కోర్స్ హీట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాజ్. ఆదిలాబాద్లో చలి కూడా ఎక్కువ, హీట్ కూడా ఎక్కువ. చాలా విపరీతమైన ఎండ ఉండింది. మేము షేడ్, కొన్ని చోట్ల రస్నా, కొన్ని చోట్ల బటర్ మిల్క్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హీట్ ఇస్ ద మెయిన్ కాజ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్రక్రియ పూర్తిగా ముగిసింది, అంటే ఎన్నికల నిర్వహణ పూర్తిగా అయిపోయింది. ఇక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపుకు ఈ ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లకు చేర్చడానికి ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎప్పటి వరకు ఉంటుంది, ఏం చేయబోతున్నారు? సో ఇప్పుడు మనకి ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో మన ఆదిలాబాద్ బోత్ వాళ్ళైతే ఇక్కడే వచ్చి క్లోజ్ చేసేస్తారు. అది నాకు తెలిసి ఒక 10 PM దాకా మొత్తం అయిపోతుంది. బట్ మన ఆసిఫాబాద్, సిర్పూర్, ముదోల్, ఖానాపూర్, నిర్మల్ వాళ్ళందరూ కూడా అక్కడ రిసెప్షన్ చేసుకుని ఫైనల్ గా ఇక్కడ వచ్చి స్ట్రాంగ్ రూమ్ లో ముగిస్తారు. ఐ హోప్ బై మిడ్ నైట్ విల్ బి ఏబుల్ టు క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్. లెట్ us see. అంటే మిగతా 5 నియోజకవర్గాలకు కూడా రాత్రి వరకు ఇక్కడికే తీసుకొస్తారు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి. ఇక్కడ వాటిని అన్నింటినీ ఒకే చోట భద్రపరుస్తారా, లేదా దేని అసెంబ్లీ సెగ్మెంట్కి అనుగుణంగా దాన్ని చేస్తారా? సో మనకి 3 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాకైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్, మన ఆదిలాబాద్ అండ్ బోత్కి టీటీడీసీ, అలాగే ఖానాపూర్, నిర్మల్, ముదోల్, నిర్మల్ డిస్ట్రిక్ట్ మొత్తానికి పాలిటెక్నిక్ కాలేజ్. సో ఏ అసెంబ్లీ సెగ్మెంట్ ఆ అసెంబ్లీ సెగ్మెంట్కి డిఫరెంట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టి 7 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి, 3 లొకేషన్స్ ఉన్నాయి. సో అవన్నిటికి కూడా నిన్న నేను ఎస్పీ గారు స్వయంగా వెళ్లి భద్రతని చూసుకున్నాము. సిఏపిఎఫ్ పెడుతున్నాము, స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ పెడుతున్నాము. సో 3 లొకేషన్స్, 7 స్ట్రాంగ్ రూమ్స్ లో మా ఈవీఎం స్టోర్ అయి ఉంటాయి. ఓట్ల లెక్కింపు రోజు నాడు ఏం చేయబోతున్నారు మేడం? అది రౌండ్ల వారీగా ఎలా ఉంటుంది కౌంటింగ్ రోజు? మే 23rd కౌంటింగ్ ఉంటుంది. 7 రూమ్స్ లో జరుగుతాయి. 7 కౌంటింగ్ సెంటర్స్ ఉంటాయి ఇన్ 3 లొకేషన్స్. సో దానికి ఇప్పుడు ఒక జనరల్ అబ్జర్వర్ ఉన్నారు. మేము ఇంకా 2 అడిగి ఉన్నాము. సో దట్ కనీసం ఒక లొకేషన్ లో ఒక అబ్జర్వర్ ఉంటే అక్కడ 7 రూమ్స్ లో జరుగుతున్న కౌంటింగ్ కూడా ఇంకా కొన్ని అబ్జర్వర్స్ చూసుకోగలరు అనేది. సో 7 డిఫరెంట్ రూమ్స్, ఈచ్ రూమ్ లో 14 టేబుల్స్ ఉంటాయి అండ్ ఎన్ని ఈవీఎంస్ ఉన్నాయో అన్ని రౌండ్స్ ఉంటాయి. మేడం, ఇప్పుడు మే 23rd అంటే దాదాపు 40 రోజుల వరకు ఓట్ల లెక్కింపుకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 40 రోజులు, ఒక నెల 10 రోజుల పాటు. అప్పటి వరకు ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత ఎలా ఉంటుంది? మిగతా అభ్యర్థులకైతేనేమి, రాజకీయ పార్టీలకైతేనేమి వాళ్ళకు అనుమానం తావు లేకుండా ఏం చేయబోతున్నారు? ప్రత్యేకంగా ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ వీటికి ఉన్నాయి. ఒకటి, సీసీటీవీ కెమెరా విత్ నైట్ విషన్. సో ఏమవుతుంది, లైట్ అన్ని ఆఫ్ చేసి మేము ఈవీఎంస్ ని పెట్టినప్పుడు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ తీసేస్తాము, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లో ఏమి ఇబ్బంది కాకూడదు కాబట్టి. కానీ ఆ సీసీటీవీ కెమెరా కూడా నైట్ విషన్ తో ఉంది. సో ఆ సీసీటీవీ లోపల ఉంటుంది కాబట్టి దాన్ని ఒక డిస్ప్లేని మేము పొలిటికల్ పార్టీస్ కి బయట పెడతాము. అక్కడే వాళ్ళు వచ్చి ఎప్పుడైనా చూసుకోవచ్చు, లేకపోతే టెంట్ కూడా పెడతాము, అక్కడే కూర్చొని 24/7 కూడా వాళ్ళు చూసుకోగలరు. ఇది ఒకటి. రెండోది 3 టైర్ సెక్యూరిటీ, అంటే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్, స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అవుటర్ టైర్ 2 టైర్లో ఉంటారు. ఇన్నర్ టియర్ లో మనకి సిఆర్పిఎఫ్ కానీ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు. సో అందువల్ల ఎవరు కూడా దగ్గర కూడా రావడానికి వీలుండదు. మేడం, ఇది వాళ్ళ అంటే ఇక్కడ ఈ 3 కేంద్రాలు ఎక్కడైతే ఏర్పాటు చేసినా జనం సంచారం చేసే వాళ్ళకి ఏమైనా రూట్లు తప్పించే ప్రయత్నం, అంటే రూట్ మళ్లించే ప్రయత్నం ఏమైనా ఉంటుంది? మీకు కూడా తెలుసు, ఈ రూట్ పూర్తిగా మనకి కలెక్టర్, ఎస్పీ ఇంటి వెనక ఉంది. అక్కడ ఆ రోడ్ లో మొత్తం ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే. అవన్నీ కూడా ఇప్పుడు సెలవులు వచ్చాయి. ఆ రూట్ లో పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదు. అది మాత్రం కాకుండా మొత్తం నేను చెప్పాను కదా, ఎంట్రన్స్ లో మన స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటారు. సో ఎవరు కూడా ఆ ప్రెమిసెస్ ని ఎంటర్ చేయడానికి ఉండదు. ఆ మొత్తం సెక్యూరిటీ ఉన్న ఏరియా ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసెస్, డీజే మేడం, జేసీ గారు, నేను, ఎస్పీ గారు,
మిగిలినదన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో మొత్తం ఏరియా సెక్యూర్ అని నా అభిప్రాయం. మేడం, చివరిగా అంటే మీరు ఏమైనా పోలింగ్ శాతం తగ్గినందుకు ఏమైనా అనుకోండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమైనా ఫీల్ అవుతున్నారు? No, see, always we should try for our best. So we did try for our best. ప్రత్యేకంగా స్టేట్ లెవెల్లో చూస్తే అందువల్లనే నాకు అంత ఇబ్బందిగా ఫీల్ కావట్లేదు. మన బోత్లో మనం చూస్తే 3 PM-కే 65% ఉండింది. సో ఐఎమ్ షూర్ ఆదిలాబాద్ విల్ డూ వెల్. లెట్ us see. ఇది జిల్లా పాలనాధికారి అయిన ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల అధికారి దివ్య దేవరాజన్ యొక్క అభిప్రాయం.